నమస్తే, నేను మీ సుమిత్ర. ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ. దివాళీ స్పెషల్ లంచ్. ఇవాళ లంచ్లోకి నేను సాంబార్ తోటి ఒక పచ్చడి అండ్ ఫ్రై చేశాను, వెజ్ ఫ్రై. ఆ ఏంటో చూసేద్దాం ఇప్పుడు. దానికోసం వెజ్జెస్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఫ్రెంచ్ బీన్స్ అండ్ క్యారెట్స్ని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ రెసిపీ పచ్చడి చేసుకుందాము. పప్పు పచ్చడి, పచ్చిశనగపప్పుతోటి పచ్చడి చాలా బాగుంటుందండి. పచ్చిశనగపప్పు పచ్చిమిర్చితోటి పచ్చడి చేస్తే అద్భుతంగా ఉంటుంది. రైస్లోకి తిన్న కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది అనమాట, అంత బాగుంటుంది. సో దానికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాను, బాగా స్పైసీ ఉన్నవి 6-7 పచ్చిమిర్చి తుంచుకొని వేసుకున్నాను అనమాట. ఇలా వేసేసి ఆయిల్లో కదపకుండా ఇలాగే ఉడికించాలి. ఇలాగే కుక్ అయిపోతాయి అన్నమాట. బాగా వేగిన తర్వాత లాస్ట్లో ఒకసారి గరిటతో అట్లా కదుపుకుంటే బాగా వేగిపోయి ఉంటాయి. ఇవి వేగాయి కదా, ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అంత ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 50 గ్రామ్స్ వరకు పప్పు తీసుకుంటే సరిపోతుంది. పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర అన్నీ ఇందులో వేసేసుకొని ఒకేసారి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పప్పు వేసుకున్న తర్వాత పప్పు, ధనియాలు, జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పప్పు కూడా వేసేసుకున్నాం కదా, ఇవి బాగా వేగిపోయాయి. వేగిన తర్వాత ఇందులోకి చింతపండు, చిన్న అల్లం ముక్క, సాల్ట్ వేస్తున్నాను. ఇందులో వెల్లుల్లి కానీ ఆనియన్ కానీ వేయట్లేదు. అదే ప్యాన్లోకి ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసేసుకొని అదే ప్యాన్లోకి 3 మీడియం టమాటాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను. టమాటాస్ కూడా బాగా మగ్గనిచ్చి తీసేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత పోపు కోసం పాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు నేను కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడి వేసుకొని ఒకసారి కలిపేసుకొని పక్కకు దించుకుంటే ఎంతో టేస్టీ అయిన పప్పు పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. కాస్త నెయ్యి వేసుకుని తింటే వేడి అన్నంలో అద్దరిపోతుంది టేస్టు, అంత బాగుంటుంది. ఇది వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. ఇప్పుడు రెండో రెసిపీ వెజ్ ఫ్రై. దానికోసం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ వేసుకొని ఒక 3 స్పూన్స్ అయితే సరిపోతుంది కరెక్ట్గా. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, క్రష్ చేసుకున్న వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్, ఫ్రెంచ్ బీన్స్ వేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి సన్నగా. చాలా బాగుంటుంది, తొందరగా కుక్ అయిపోతాయి కూడా. మనం ఉడికించట్లేదు కాబట్టి డైరెక్ట్ వేసేస్తున్నాం కాబట్టి ఈ విధంగా అంతా కలిసే విధంగా కలిపేసుకొని సాల్ట్ వేసుకుని టేస్ట్కి సరిపడా కాస్త చిటికెడు పసుపు కూడా వేసేసుకొని అంతా విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నామంటే ఒక 5 to 10 మినిట్స్ పాటు తొందరగా కుక్ అయిపోతాయి. చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయండి, చాలా బాగుంటాయి. చాలా బాగుంటుంది ఫ్రై అసలు. ఇందులోకి ఇప్పుడు పప్పులు పొడేస్తున్నాను. పుట్నాల పప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఆ పప్పు పౌడర్ వేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వెజ్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. సాంబారు అండ్ రైస్ తోటి పికెలు ఫ్రైతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను లంచ్ సర్వ్ చేశాను చూడండి. రైసు, ఇది ముద్దపప్పు, గారెలు అండ్ సాంబార్, పులిహోర, పొంగలి, ఫ్రై అండ్ పచ్చడి, అంతే. ఇలా చేశాను అన్నమాట, ఇలా సర్వ్ చేశాను. చాలా బాగుంది కదా.
మీ దీపావళి ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.